చుక్క ముక్క 3000 రూపాయలు. ఇది సింగరేణి ఓట్లకు సంబంధించి ప్రలోభాలకు తెరలేపిన వైనం. సింగరేణిలో యథేచ్ఛగా ఓట్ల కొనుగోలు సాగుతున్నాయి. చివరి రోజు ప్రలోభాల పర్వం కొనసాగింది. గుర్తింపు ఎన్నికల్లో గెలుపు కోసం కార్మికులకు ప్రధాన కార్మిక సంఘాలు తాయిలాలు ప్రకటించాయి. 3000 రూపాయలు 3 క్వార్టర్లు విందు ఏర్పాటు చేసింది ఓ కార్మిక సంఘం. 1000తో సరిపెట్టింది మరో కార్మిక సంఘం. స్టీల్ ప్లేట్లు 1000 రూపాయలతో ఎరవేసింది మరో సంఘం. చివరి నిమిషంలో కొన్ని ఏరియాల్లో కాపర్ వాటర్ బాటిళ్లు, కొన్ని చోట్ల ఓటుకు 1000 ఇచ్చి ప్రధాన కార్మిక సంఘం ఓట్ల కోసం ప్రలోభాలకు తెరలేపింది. ఇక ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం ద్వారా నగదు పంపిణీ జరిగినట్టుగా తెలిసింది. యువ కార్మికుల టార్గెట్గా మందు విందు ఏర్పాటు చేశారు. మహిళా కార్మికులకు 5 స్టార్ విందులో బ్రాండెడ్ చీరలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా చూసి చూడనట్లుగా వివరించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేసింది. మందు విందుతో ఓట్లను రాబట్టే ప్రయత్నం చేశాయి ప్రధాన కార్మిక సంఘాలు. మీరు ఇంకా రాని మిత్రులు, సెకండ్ షిఫ్ట్లో ఉన్నవాళ్ళు కానీ ఇంకా వివిధ కారణాల వల్ల రాలేకపోయిన మిత్రులందరికీ మనందరం ఐఎన్టీసీ గుర్తుకే మరి మన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఈరోజు, రేపు, ఎల్లుండు మరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ కంటిన్యూగా భోజన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి రేపు, ఎల్లుండి కూడా అందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, మరి గడియారం గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేసింది. చివరి నిమిషం వరకు కూడా ఓట్ల కోసం పూర్తి స్థాయిలో ప్రలోభాలకు గురిచేశారు కార్మికులను. ఓట్లకు నోటు అన్నట్టుగా ఓట్లకు 1000 రూపాయలు ఇచ్చారు. అలాగే అన్ని కార్మిక సంఘాలు కూడా ఒక్కో చోట 3000 వరకు కూడా ఇచ్చిన సందర్భాలు కనబడ్డాయి. దాంతోపాటు రకరకాల గిఫ్ట్లు, మందు విందు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ప్రధాన కార్మిక సంఘాలన్నీ కూడా ఓట్ల కోసం తాయిలాలు ఇచ్చాయి. గుర్తింపు ఎన్నికల్లో గెలుపు కోసం కార్మికులను ఆకట్టుకునే విధంగా ప్రలోభాల పర్వం చివరి వరకు కొనసాగింది. మా ప్రతినిధి ఉదయ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉదయ్, సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా సింగరేణి ఎన్నికలు సాగిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్న విజువల్స్లో మందు విందు ఏర్పాటు చేశారు, రకరకాల గిఫ్ట్లు ఇస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఏంటి సింగరేణి గుర్తింపు ఎన్నికల కోసం ఈ స్థాయిలో ప్రచారం కానీ, ఈ స్థాయిలో ప్రలోభాలు కానీ ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తింది అక్కడ? సింగరేణిలో గుర్తింపు కోసం కార్మిక సంఘాలు తాతహలాడుతున్నాయి. ఏం చేసినా, ఎంతవరకు వెళ్ళైనా సరే ఖచ్చితంగా గుర్తింపు సంఘం ఎన్నికల్లో ప్రాతినిధ్యం దక్కించుకోవాలన్న కుతూహలం కార్మిక సంఘాల్లో కనిపిస్తుంది. అందుకోసం కార్మికులకు పెద్ద ఎత్తున ఎర్రలు కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రలోభాలకు కూడా తెరలేపింది. అంటే ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ గడిచిన 2 రోజులుగా పెద్ద ఎత్తున అటు మైన్స్లలో కావచ్చు, ఇతరత్ర బహిరంగ ప్రదేశాల్లోనే కార్మికులకు నగదు పంపిణీ కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల ద్వారా వారి ఓటర్లకు ప్రలోభాలకు గురి చేసి యథేచ్ఛగా ఓట్ల కొనుగోలు ప్రక్రియకైతే కొన్ని కార్మిక సంఘాలు తెరలేపాయని చెప్పుకోవాలి. ప్రధానంగా 4 కార్మిక సంఘాలు సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా నగదు పంపిణీ చేసినట్లు మనకు పక్కా సమాచారం అవుతుంది. ఒక కార్మిక సంఘం ఏకంగా 3000 రూపాయలతో పాటు గడిచిన 3 రోజులుగా బీరు, బిర్యానీతో పాటు పూర్తిగా విందు చిందు అరేంజ్ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. కొన్ని మైన్లలో ఏకంగా మైన్లలోనే బహిరంగంగానే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపించింది. మరో కార్మిక సంఘం అయితే 1000 రూపాయలతో ఓట్ల కొనుగోలుకు తెరలేపితే మరొక కార్మిక సంఘం స్టీల్ ప్లేట్లతో పాటు 1000 రూపాయల నగదు పంపిణీ చేసిన పరిస్థితి కనిపించింది. నిన్న రాత్రి ఒక ప్రధాన సంఘం కూడా కాపర్ వాటర్ బాటిల్ తో పాటు మరో 1000 రూపాయలు కూడా పంపిణీ చేసిన పరిస్థితి. అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను పోలిస్తే అదే స్థాయిలో సింగరేణి ఎలక్షన్ జరుగుతుంది. పూర్తిగా 6 జిల్లాలు, 4 రీజియన్లు, 11 ఏరియాల్లో సింగరేణి కోల్ బెల్ట్ వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంటుంది. సో ఖచ్చితంగా అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలను తలపించే విధంగానే సింగరేణిలో కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ప్రస్తుతం సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు 6 ఏళ్ల తర్వాత జరుగుతుండడంతో చాలా హోరాహోరీ ఫైట్ అయితే నెలకొంది. ప్రధానంగా 4 కార్మిక సంఘాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. వీళ్ళందరూ కూడా నగదు పంపిణీ చేసినట్లయితే మొత్తంగా ప్రచారమే జరుగుతుంది. ప్రస్తుతం ఓట్ల కొనుగోలుకు ఈ రోజు కూడా తెరలేపుతున్నారు. కొన్ని చోట్ల ఎక్కడికెక్కడ ప్రలోభాలకు తెరలేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా యువ ఓటర్లే లక్ష్యంగా, యువ కార్మికులే లక్ష్యంగా సింగరేణిలో కార్మిక సంఘం నేతలంతా కూడా రంగంలోకి దిగారు. వాళ్ళని టార్గెట్ చేస్తూనే అటు విందు కావచ్చు, మందు కావచ్చు, 5 స్టార్ హోటళ్లలో భోజనాలు కావచ్చు, మహిళా ఉద్యోగులకు బ్రాండెడ్ చీరలు కావచ్చు, ఇలా అనేక విధాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ సింగరేణి కార్మికుల ఓట్ల
ఓట్లను యథేచ్ఛగా కొల్లగొట్టే ప్రయత్నం కొన్ని కార్మిక సంఘాలు చేస్తాయన్న అపవాదం ఇప్పటికీ ఉంది. అది కంటిన్యూ అవుతుంది. నిజానికి మనం పరిశీలిస్తే క్షేత్రస్థాయిలో ఈసారి కంటే గత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున ప్రలోభాలు జరిగాయి. వెండి ప్లేట్లు, వెండి గ్లాసులతో పాటు మందు, విపరీతంగా నగదు కూడా పంపిణీ చేసిన సందర్భం కనిపించింది. ఈసారి గతంతో పోలిస్తే కొంత తక్కువ అయినప్పటికీ ఈసారి కూడా ఆనవాయితీ కంటిన్యూ అవుతూ వచ్చింది. కొన్ని చోట్ల మా సిట్టింగ్ ఏర్పాటు చేయడం కావచ్చు, భోజనాలు. నిన్న రాత్రి కూడా ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ నిన్న రాత్రి కొంతమంది ఎమ్మెల్యేలు స్వయంగా ఇన్ఛార్జిలుగా తీసుకున్నారు. సింగరేణి కోల్బెల్ట్ వ్యాప్తంగా కూడా కార్మిక సంఘంలో గుర్తింపు కోసం పెద్ద ఎత్తున ప్రలోభాలకైతే తెరలేపారు. గడిచిన 3 రోజులుగా ప్రతిరోజు భోజనంతో పాటు ఒక క్వార్టర్ బాటిల్ సింగరేణి కార్మికులకు అప్పగిస్తే మహిళలకు 5 స్టార్ హోటల్లో విందుతో పాటు చీరలు కూడా పంపిణీ చేసే సందర్భం కనిపించింది. మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నేతలు ఉన్నారు. వారిని అడిగి అసలు విషయం ఏం జరుగుతుంది, సింగరేణిలో ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం ఏం జరుగుతుంది. సింగరేణిలో మీరు CIT తరపున గడిచిన కొంతకాలంగా పూర్తిగా కార్మికుల పక్షాన కొట్లాడుతున్నారు. ఇటీవల ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఎన్నికల కోడ్ ని బ్రేక్ చేస్తూ కొన్ని కార్మిక సంఘాలు ప్రచారం చేశాయి. కొన్ని చోట్ల ప్రలోభాలకు తెరలేపినట్లు మనకు సమాచారం. అంతా నిజమా కాదా, ఏం జరుగుతుంది అసలు సింగరేణిలో? సింగరేణిలో జరిగేది కార్మిక సంఘాల ఎన్నికలు. దీనికి రాజకీయ జోక్యం అస్సలు అవసరం లేదు. అయినా కూడా రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయి వాళ్ళు ఇష్టారాజ్యంగా గతంలో ప్రభుత్వాలు ఇట్లా చేసిన ఇప్పుడున్న ప్రభుత్వం ఇదే పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. మభ్యపుచ్చే ఓట్లు ఈసారి ఎంత దారుణంగా తయారయ్యారంటే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా వచ్చి ఒక్కొక్కళ్ళకి పైసలు 3 రోజులుగా విందులు మొత్తం అన్ని ఏర్పాట్లు చేసి ప్రలోభ పెట్టడానికి చూస్తూ ఉన్నారు. అట్లాగే మిగతా సంఘాలు కూడా, అది AITC కావచ్చు, BMS కూడా ఈ రకంగా పైసలు కూడా ఇచ్చేసి గిఫ్ట్లు కూడా ఇచ్చేసి కార్మికులను మభ్యపెట్టే పని చేస్తూ ఉన్నారు. ఇది చాలా అసలు దుర్మార్గమైన చర్య. అసలు యూనియన్ల ఇవి బ్రోకర్ సంఘాల CITగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత దారుణమైనటువంటి ఓట్లు కార్మికులకు అవసరమా? ఎన్నికలు జరిగేది కార్మికుల గుర్తింపు సంఘంగా ఉండి కార్మికుల తరపున ఈరోజు అగ్రిమెంట్లు మంచి చేసి వాళ్ళని సమస్యలు తీర్చాల్సిన ఎన్నికలలో మొత్తం ఈ పద్ధతిలో వివరించి రేపు బ్రోకర్లుగా వివరించి కోట్లు సంపాదించుకోవడం కోసం ఈ ఎన్నికలు. అందుకని కార్మికులు అర్థం చేసుకో. అసలు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నాడు? సింగరేణికి సంబంధించిన వీళ్ళు పర్యవేక్షకులు ఏం చేస్తా, ఇంత మద్యం వేరులై పారుతూ ఉంటే, 3 రోజులు డిన్నర్లు పెడతా ఉంటే, గిఫ్ట్లు పంచుతూ ఉంటే, మహిళలకు ప్రలోభాలు పెడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? అందుకనే ఇది చాలా సీరియస్ అంశము. వీళ్ళ తప్పకుండా ఈ ఎన్నికల్లో ఇట్లాంటి వాటిని అసలు మొత్తం రద్దు చేయాలి. అసలు ఈ ఎన్నికలు అవసరం లేదు. ఇట్లాంటి ఎన్నికలు కార్మికులకు అవసరం లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఎందుకు చేస్తా ఉన్నారు? మేము ప్రశ్నిస్తా ఉన్నాం CITగా. ఇట్లాంటి మీరు ఈ స్థాయిలో ప్రలోభాలు జరుగుతున్నాయని మీరు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా జరుగుతుంది దానికి సంబంధించి. కానీ ఇప్పటివరకు రిటర్నింగ్ ఆఫీసర్ సంబంధించారా, డిప్యూటీ CLC గాని ఈ విషయం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా మీరు యూనియన్ తరఫున? మేము ప్రయత్నం చేశాం, ఫోన్లు కూడా ఎత్తట్లేదు. ఇది చాలా అసలు ఎంత దుర్మార్గమైన చర్య అంటే అసలు ఎందుకు మరి ఎన్నికలు ఎందుకు నిర్వహించాలి? ఇట్లాంటి వాటిని అరికట్టడం కోసమే కదా. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అందుకనే మేము ఈ యొక్క సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎంత దుర్మార్గంగా, ఇది పద్ధతి కాదు. ఎన్నికలు సింగరేణి కార్మికుల సమస్యల కోసం తప్ప వాళ్ళని ఈ యూనియన్లు బ్రోకర్లుగా వివరించి కార్మికులు ద్రోహం చేస్తానికి పూనుకుంటా ఉన్నారు. దీన్ని తీవ్రంగా CITగా ఖండిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఈ ఎన్నికల్ని రద్దు చేయాలి. అసలు ఈ యొక్క విట్నెస్ కూడా చూపిస్తాం మేము కావాలంటే. ఇట్లాంటి డిన్నర్లు పెట్టి పైసలు ఇచ్చి ఒక్కొక్కరు 3,000, 1,000 రూపాయల ఎందుకు ఈ ఎన్నికలు? ఈ ఎన్నికలు మభ్యపుచ్చి ఓట్లేసి కోట్లు సంపాదించుకోవడం కోసమా? ఏం చెప్తారు మాధవ్ నాయక్ గారు? BMS కూడా ఈసారి నగదు పంపిణీ చేసింది, స్టీల్ ప్లేట్లు పంపిణీ చేసింది అని ఒక ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతుంది. కొన్ని కార్మిక సంఘాలు కూడా మీపై ఆరోపణిస్తున్నాయి. గతంలో పోలిస్తే కేవలం ప్రధాన సంఘాలుగా ఉన్నటువంటి ఆధిపత్య సంఘాలే ఇలాంటి పాత్రకు తెరలేపాయి అనే ఒక ప్రచారం జరిగింది. కానీ ఈసారి BMS కూడా అందుకు విరుద్ధంగా స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయడంలో మీరు కూడా ఆనవాయితీలో భాగస్వామ్యం అయ్యారు. లేదు, దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. BMS గా మేము ఎక్కడ ఏ రకమైనటువంటి ప్రలోభాలు పెట్టలేదు. ఏ రకమైనటువంటి స్టీల్ ప్లేట్లు కానీ మీరు చెప్పినటువంటివి ఏవి కూడా BMS ఖర్చు పెట్టలేదు. మీరు దయచేసి గమనించాలి. ఈరోజు CITతో పాటుగా అన్ని సంఘాలు తీసుకోండి, మీరు AITC కానీ INTC కానీ, రాజకీయ నాయకులు వచ్చి రాజకీయ నాయకుల ప్రాబల్యంతోనే వీళ్ళు ట్రేడ్ యూనియన్లో ఉన్నారు. మీరు ఒక్క చోటైనా చూపించండి BMSకు ఏ రాజకీయ నాయకునైనా మేము తీసుకొచ్చామా? ఈరోజు సింగరేణిలో ఈ ఎన్నికల్లో నిజమైన ప్రచారం చేసింది కార్మిక సంఘంగా కార్మిక నాయకుల చేతనే మేము ప్రచారం చేశాం. ఈరోజు మీరు చూడండి, బయట చూడండి, ఓన్లీ BMS కార్యకర్తలు ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు లేదా రెగ్యులర్ కార్మికులు
కావచ్చు, అలాంటి వాళ్ళమే ప్రచారం మీరు ఏం చెప్తున్నారు? అసలు సింగరేణి ఎన్నికల్లో ప్రలోభాలే లేవు, అసలు విందులు మందు మద్యం ఎక్కడ ఎరులే పారలేదని చెప్తున్నారా? ఏ ప్రలోభాలు గురిగాలేదా కార్మికులు? బ్రహ్మాండంగా అధికార సంఘాలు, ఎమ్మెల్యేలు ఉన్నటువంటి సంఘాలు, తర్వాత అధికారులు అయితే ఏకంగా 3 రోజుల నుండి ఓపెన్ చేసేసి సోషల్ మీడియాలోనే వస్తుంది. దాన్ని ఏం చేస్తాం మనం? సోషల్ మీడియాలోనే. ఇప్పుడే కాదు, సింగరేణి ఎన్నికల్లో గతం నుండి మనం ఎప్పుడూ తీసుకున్నా సార్, ఏం జరుగుతుంటది అంటే ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ప్రలోభాలు. అంతెందుకు సార్, ఈరోజు మార్నింగ్ నుండి చూస్తే మొత్తం ఎక్కడ చూసినా ఒక మినిస్టర్ గారి ఫోటోలు, గడియారాలు ఇవన్నీ కూడా ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఫ్లెక్సీలు పెట్టేశారు, పెద్ద ఎత్తున కటౌట్స్ పెట్టారు. మేము దాన్ని పొద్దున్నే వచ్చి 6 గంటలకు మేము కంప్లైంట్ చేస్తే చివరికి యాజమాన్యానికి వాళ్ళందరికీ ఫోన్ చేస్తే పోలీస్ వాళ్ళు ఉండి మాకు సంబంధం లేదన్నారు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మాకు సంబంధం లేదన్నారు. చివరికి మేము గట్టిగా ఇప్పుడు పోలింగ్ జరగనివ్వమని కూర్చుంటే గానీ అవన్నీ తీయించని దుస్థితి. మరి ఈ రకంగా అధికార దుర్వినియోగం అవుతుంది. అధికారులు ఉన్న వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు వచ్చి ప్రచారం చేయాలి కదా. ఎందుకు మరి రాజకీయ పార్టీల నాయకులను, కార్యకర్తలను తీసుకొచ్చి ట్రాక్టర్లలో, లారీల్లో దింపేసి బయట ప్రచారం చేస్తున్నారు? మీరు చూపించండి ఎక్కడైనా సరే, ఒక్క బిఎంఎస్ తప్ప ఎక్కడ ఏ సంఘమైనా సరే వాళ్ళ రాజకీయ నాయకులను దింపలేదా? మరి ఫండింగ్ ఎవరికి వస్తుంది చెప్పండి మీరు? ఎవరైతే రాజకీయ నాయకులు దింపుకున్నారో వాళ్ళకు ఫండింగ్ ఉంటుంది. విపరీతమైన ఫ్లెక్సీలు, విపరీతమైనటువంటి ప్రచారాలు చేసింది రాజకీయ పార్టీలు, రాజకీయ జెండాలే తప్ప ఎప్పుడు కూడా మేము బిఎంఎస్ ఆ రకంగానటువంటి ప్రలోభాలు చేయలేదు. కన్ఫర్మ్ గా చెప్పగలరా, విశ్వాసంగా చెప్పగలరా? స్టీల్ ప్లేట్లు పంపిణీ చేయలేదు మేము, 1000 రూపాయలు ఇవ్వలేదు మేమని ఖచ్చితంగా చెప్పగలం, చాలా విశ్వాసంగా చెప్పగలం. మేము మా కార్యకర్తలు ఎక్కడా చేయలేదు. ఎవరైనా చేసి దుర్మార్గంగా మా మీద, ఎందుకంటే ఈ రోజు కార్పొరేట్ లో మేము గెలవబోతున్నాం కాబట్టి రకరకాల ప్రచారం చేశారు. మా దగ్గర పనిచేస్తున్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ అండి, ఉద్యోగస్తులు. మా జేబుల నుండి మేము కాంట్రిబ్యూషన్ చేసుకొని ఈ ఎన్నికల ఖర్చులు చేసుకున్నటువంటి పరిస్థితి మాకు ఎక్కడున్నదండి? ఏ రాజకీయ పార్టీ మాకు అండదండాలు లేవు కదా. మేము రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నాం. ప్రలోభాలకు సంబంధించి మీరేమైనా రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశారా? మేము చేశామండి. మా లక్ష్మారెడ్డి గారికి చెప్పాము. లక్ష్మారెడ్డి గారు రిటర్న్ అధికారికి అందరికి కంప్లైంట్ రిటర్న్ లో పంపించారు. మేము లేబర్ మినిస్టర్ కూడా రిటర్న్ కంప్లైంట్ చేశాము. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నాం. ఎక్కడుంది సార్ ఓపెన్ గా? మీకు హోటల్స్ లో మీరే చెప్పారు కదా ఇందాక, హోటల్స్ లో ఓపెన్ చేసేసి మీకు 3 రోజులు మందు, మాంసము, బిర్యానీ అన్ని మందులన్నీ ఏర్పాటు చేస్తున్నాం, కార్మికులారా మీరు రండి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తినొచ్చు, ఎంతైనా తీసుకెళ్లొచ్చు. ఓపెన్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు సార్. ఈ సింగరేణి ఎన్నికలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. ఈ రోజు పేద యూనియన్, సిద్ధాంతపరంగా ముందుకెళ్తున్నటువంటి యూనియన్ కేవలం బిఎంఎస్ మాత్రమే. మిగతా చూసుకుంటే సింగరేణిలో యథేచ్ఛగా ఓట్ల కొనుగోలు పర్వానికైతే అటు కార్మిక సంఘాలు తెరలేపాయని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అటు యువ కార్మికులే టార్గెట్ గా పెద్ద ఎత్తున విందు కావచ్చు, మందు, ఇతరత్ర 3 రోజులుగా 5 స్టార్ హోటళ్లలో అటు కార్మికులకు తాయిలాలు ఇస్తూ వారి ఓటర్లను ఆకర్షించే విధంగా కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున తెరలేపినప్పటికీ అటు కేంద్ర కార్మిక శాఖకు సంబంధించినటువంటి ఎన్నికల అబ్జర్వర్లు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు పూర్తిగా చేతులు తెచ్చిన పరిస్థితి కనిపించింది. కేవలం ఆఫీసులకు మాత్రమే అటు ఎన్నికల నిర్వాహకులు పరిమితమయ్యారని ఒక అపవాదం అయితే ఇప్పటికే అటు అధికారులు మూటగట్టుకున్నారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎన్నికల అబ్జర్వర్లు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కావచ్చు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. కేవలం సాదా సీదాగా ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా మాత్రమే ఎన్నికల భద్రతను ఏర్పాటు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రలోభాలను అడ్డుకునే విధంగా అటు ఎన్నికల అబ్జర్వర్లు కావచ్చు, నిర్వాహకులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు ఎక్కడ కూడా ఏర్పాట్లు చేయలేదని మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను రద్దు చేసి తీరాలి. అసలు కార్మిక సంఘం ఎన్నికల్లో రాజకీయ నేతల జోక్యం ఎందుకు అనేది ప్రధానంగా CI2 కావచ్చు, ఇతర కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది సింగరేణి కార్మిక సంఘ ఎన్నికల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలకు తెరలేసింది. కార్మిక సంఘాలు ఓట్ల కోసం నానా పాటలు పడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు, కార్మికులను